అనేక చిత్రాల్లో బాల నటుడిగా ప్రేక్షకులను అలరించిన తేజ సజ్జా హీరోగా మారిన సంగతి అందరికీ తెలుసు. అతడి తాజా చిత్రం హనుమాన్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న గుంటూరు కారం అదే రోజున రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంకు థియేటర్స్ తక్కువ కేటాయించారని వివాదాలు సైతం వచ్చాయి. అయితే నార్త్ మార్కెట్ ని భారీగా టార్గెట్ చేస్తున్న హనుమాన్ పూర్తి రికవరీ మోడ్లో ఉందని ట్రేడ్ అంటోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం బడ్జెట్ ఎంత బిజినెస్ చేశారు వంటి విషయాలు తెలుసుకుందాం. ఈ సినిమాలో ఎలాంటి స్టార్ట్స్ లేకపోయినప్పటికీ ఈ సినిమాకు ఏకంగా 55 కోట్లు ఖర్చు పెట్టారట. పబ్లిసిటీ మిగతా ఖర్చులన్నీ కలిపి మరో 5 కోట్లు అయిందని, మొత్తం 60 కోట్లకు రీచ్ అయిందని సమాచారం. అయితే మొదట అనుకున్న బడ్జెట్ ప్రకారం ఇంత అవ్వకూడదు, కానీ ప్రాజెక్ట్ లేట్ అవుతూ రావడంతో వడ్డీలు పెరగడంతో పెరిగిందని అంటున్నారు. అయితే కథ మీద నమ్మకంతో ఇంత పెద్ద బడ్జెట్తో ఖర్చు పెట్టారని తెలుస్తోంది. పెట్టిన బడ్జెట్లో ఇప్పటికే డిజిటల్, శాటిలైట్ రైట్ ద్వారా మెజారిటీ రికవరీ అయిందని, థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగా జరిగిందని సమాచారం. అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం నాన్ థియేట్రికల్ బిజినెస్ రైట్స్ ని జీ గ్రూప్ వారు 30 కోట్లకు తీసుకున్నారట. దాంతో బడ్జెట్లో సగం అక్కడే రికవర్ అయిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో మరో 20 కోట్లకు బిజినెస్ చేశారని తెలుస్తోంది. అలా మొత్తం 50 కోట్ల వరకు బడ్జెట్ నాన్ థియేట్రికల్ రైట్స్ తెలుగు రాష్ట్రాల బిజినెస్ తో రికవర్ అయిందని సమాచారం. ఇక సినిమా ఓవర్సీస్, తెలుగు రాష్ట్రాలు కాకుండా దేశంలో మిగతా ప్రాంతాలు, ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో మంచి బిజినెస్ చేశాయి. ఓవర్సీస్ లో బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. చాలా స్ట్రాంగ్ గా అక్కడ టికెట్ల అమ్మకం జరుగుతోంది. హిందీలో అయితే భారీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరో కార్తికేయ 2 అవుతుందని భావిస్తున్నారు. ఓవర్సీస్, నార్త్, తెలుగు రాష్ట్రాల మినహా సౌత్ రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, కేరళతో మాక్సిమం మిగతా అమౌంట్ రికవరీ అవుతోంది. ఇక నార్త్ బెల్ట్ లో వచ్చేదంతా లాభమే. అంతేకాదు ఈ సినిమాని ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తోంది హనుమాన్ టీం. అది కలిసి వచ్చే మరో అంశం. ఇలా సినిమా ఏమాత్రం బాగున్నా నిర్మాతకు డబ్బులు పంటే అని చెప్పాలి. ఇక హనుమాన్ మూవీని సంక్రాంతి రేస్ నుంచి తప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినా అవి విఫలమే అయ్యాయి. ఒక సందర్భంలో ప్రశాంత్ వర్మనే ఓపెన్ గానే చెప్పాడు. అంతేకాకుండా ఖచ్చితంగా జనవరి 12న తన సినిమా విడుదల అవ్వాలని ఫిక్స్ అయిపోయాడు. అయితే అదే సమయంలో నైజాం ఆంధ్రాలో అత్యధికంగా గుంటూరు కారం సినిమాకే ఎక్కువ థియేటర్లు కేటాయించారనే విషయం చర్చనీయాంశమైంది. చూద్దాం మరి ఇన్ని కష్టాలు ఎదుర్కొని థియేటర్లోకి వస్తున్న హనుమాన్ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో.